మీరు చావాలని డిసైడ్ అయిన తర్వాత మళ్ళీ మాకెందుకు ఫోన్ చేయడం? అలా అంటారేంటి మేడం? లేకపోతే పుట్టింది చచ్చిపోవడానికా? అసలు నాకెందుకు కాల్ చేశారు? ఒక సమస్య వచ్చింది, అది ఎవరితో అయినా షేర్ చేసుకోవాలనే కదా. చేద్దామా లేదా అనేది తర్వాత. ముందు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మన బాధల్ని ఎవరితో అయినా షేర్ చేసుకుంటే మనసులో భారం కొంచెం తగ్గుతుంది. మీ సమస్య ఏంటో చెప్పండి. ఏం లేదు మేడం, మా నాన్నగారు కొంత డబ్బును పోగేశారు మేడం. ఆయనకి తెలియకుండా నేను బెట్టింగ్లో మొత్తం పోగొట్టేశాను. ఈ విషయం తెలిస్తే మా నాన్నగారు నన్ను చంపేస్తారు మేడం. అందుకే నేను చచ్చిపోవాలనుకుంటున్నాను మేడం. అయ్యో, ఇది అసలు విషయమే కాదు కదా. అదేంటి? అవును, మీ నాన్నగారు కష్టపడి సంపాదించింది ఎవరి కోసం? మీకోసమే కదా. అవ్వచ్చు మేడం, కానీ అలా ఖర్చు చేయడం తప్పు కదా మేడం. సో నువ్వు చేసింది తప్పు అని నువ్వు రియలైజ్ అవ్వగలిగితే చాలు. ఇంకెప్పుడు బెట్టింగ్స్ ఆడకూడదని ఒక డెసిషన్ తీసుకుంటే చాలు. ఈ మాత్రం దానికి చనిపోవడం ఎందుకు? నువ్విప్పుడు చేయాల్సింది చచ్చిపోవడం కాదంజీ. స్ట్రైట్ గా మీ నాన్న దగ్గరికి వెళ్ళి నిజాన్ని నిజాయితీగా ఒప్పుకో. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయనని చెప్పు. స్టూడెంట్ అంటున్నావు, బాగా చదువుకుని జాబ్ కొడితే పోగొట్టిన డబ్బు మొత్తం తిరిగి సంపాదించుకోవచ్చు కదా. నువ్వు డబ్బులు పోగొట్టావు, అది ఆయనకి బాధగా ఉంటుంది. అలా అని నువ్వు చచ్చిపోతే ఇక ఆయన పరిస్థితి ఏంటి? అందుకే నిజాయితీగా తప్పు నొప్పుకో, జాబ్ కొట్టు. ఇప్పుడు నువ్వు డబ్బులు పోగొట్టావని మీ నాన్నగారు ఎంత బాధపడినా సరే, నా కొడుకు సెటిల్ అయ్యాడని అంత ఆనందపడతారు. సలహాలు చెప్పే వాళ్ళకి ఈజీగానే ఉంటుంది, భరించడం కొంచెం కష్టంగా ఉంటుంది. మీ నాన్నున్నారా? ఒకసారి నాన్నగారిని పిలు. మేడం, అది నేను చెప్తున్నాను కదా, కోకిల మాట్లాడుతుందంట, గలగల విత్ కోకిల అని చెప్పు. నేను మాట్లాడతాను. సరే మేడం. నానా, 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 ఎఫ్ఎం నుండి కోకిల, ఒకసారి మాట్లాడండి. నేను మాట్లాడమేంట్రా? ఒక్కసారి మాట్లాడండి నాన్న. హలో, నమస్కారం సార్, నేను కోకిలని మాట్లాడుతున్నాను. మీ అబ్బాయి ఒక తప్పు చేస్తే మీరేం చేస్తారు? తప్పును వాడు తెలియక చేస్తే సరిదిద్దానమ్మా. తెలిసి చేస్తే తప్పని చెప్తాను. అంజీ, ఇప్పుడు నువ్వు చేసిన తప్పేంటో చెప్పు. నానా, బెట్టింగ్లో డబ్బులు పెట్టి మీ బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం ఖాళీ చేశాను నాన్న. దాంతో మనస్తాపం చెంది మీ అబ్బాయి చనిపోదాం అనుకుంటున్నాడు. మీరేం కోరుకుంటున్నారు? ఏం కోరుకోవడం ఏంటమ్మా? వాడికంటే నాకు డబ్బులు ఎక్కువ. అంజీ, విన్నావుగా, లైఫ్లో ఏం పోగొట్టుకున్నా తిరిగి సంపాదించుకోవచ్చు, ఒక్క ప్రాణం తప్ప. పాస్ట్ ఈస్ పాస్ట్. మీ నాన్నగారికి సారీ చెప్పు, మళ్ళీ నీ లైఫ్ ని స్టార్ట్ చేయి. నీకే ప్రాబ్లం వచ్చినా షేర్ చేసుకోవడానికి గలగల విత్ కోకిల ఉందని మర్చిపోకు. సరే అయితే, టేక్ కేర్, బాయ్.